వాళ్ళు ఉన్న ఇల్లు చూస్తే కారుతా ఉండేది, నీళ్లు లోపల పడతా ఉండేవి. అది వాళ్ళ స్టేజ్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలుగా మనం వచ్చిన తర్వాత మనము బాల్యదశలో కొన్ని కష్టాలు పడ్డాం. మనకుండే కష్టాలు, మనకుండే సమస్యలు ఎదురైనవి. అందుకనే మనం ఈనాడు పిల్లలు మరి బాగా సొఫిస్టికేటెడ్ ఈ పరిస్థితులు, అంటే అధునాతంగా ఉంటున్న పరిస్థితుల్లో మనం పెరగలేదు. సామాన్యమైన విలేజెస్లో పెరిగి మరి మన తల్లిదండ్రులాగానే కొన్ని కష్టాలు పడిన వాళ్ళమే. అయితే ఇప్పుడు మన పిల్లలకు వచ్చేసరికి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఒక మంచి వెల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ చూస్తున్నారు, బాగా కట్టిన ఇల్లు చూస్తున్నారు నీ పిల్లలు. తర్వాత వాళ్ళు ఎంత మనీ అడిగితే అంత మనీ నువ్వు ఇచ్చేస్తున్నావు పిల్లలకి, ఎంతైనా ఖర్చు పెట్టేస్తున్నావు, అది చూస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ లగ్జరీకి ఏమన్నా కావాలి అని అడిగినా కూడా వాళ్ళు బాధపడకూడదని ఎంతైనా నువ్వు ఇచ్చేస్తున్నావు. అయితే ఒకసారి మనం గమనించుకుంటా ఉంటే ఇప్పుడున్న పిల్లలకేమో మరి మంచి ఇల్లు, మా తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, మాకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడుతున్నారు, అంతవరకే చూస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలు చూస్తుంది అది. కానీ మనం చూసింది ఏంటి? మన తల్లిదండ్రులు చూసాం, వాళ్ళు కష్టాలు పడ్డారు. కానీ ఆ టైంలో 2 చేతులు ఎత్తి పొలాల్లోకి వెళ్ళి మోకాళ్ళు వంచి, యేసయ్యా ఒక్కసారి మా బాధలు చూడండి, మా కుటుంబాలను చూడండి, మా పిల్లల్ని చూడండి, కాస్త మమ్మల్ని దీవించండి అని ఏదో ఒక చేలోనో, ఏదో ఒక గట్టు మీదో, ఏదో ఒక ఏకాంత స్థలంలో యేసయ్యా మమ్మల్ని కాపాడు, మా బేదరికం తీసే అని ప్రార్థన చేసిన వాళ్ళందరూ. ఆ రోజున వాళ్ళు పేదవాళ్ళైనా సరే, దేవుడికి ప్రార్థన చేయటం పెద్దగా రాకపోయినా సరే, వాళ్ళు అయా బేదరికంలో బ్రతుకుతున్నాము, ఇలాంటి పరిస్థితి నా పిల్లలకు రానివద్దని వాళ్ళు ఆ రోజున మట్టి మీద మోకరించి ప్రార్థన చేశారే, ఆ ప్రార్థన ఆశీర్వాదం ఈ రోజున నీ పిల్లలు చూస్తున్నారు. ఇది ఇప్పుడు పిల్లలు మర్చిపోయారు. దానిని నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు కూర్చోబెట్టుకొని, అయ్యా ఒకప్పుడు మన పరిస్థితి ఇదిరా, ఒకప్పుడు నాకు ఎగ్జామ్ ఫీజు కడటానికి డబ్బులు లేక మా నాన్న అడిగితే లేవురా ఏం చేసేది అని అంటే నేను కూలికి పోయానురా, కూలికి చేసి డబ్బులు తెచ్చి ఫీజు కట్టాను. ఈ రోజున నిన్ను అలాగే చేయలేదు. ఈ ఆశీర్వాదం దేవునిలో నుండి మనకు వచ్చిందన్న సంగతి నీ పిల్లలకు చెప్పాలి. నువ్వు చెప్పలేదనుకో, ఆ పిల్లలు గతాన్ని మర్చిపోయి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు, ఎప్పుడు అడిగితే అప్పుడు సౌఖ్యం అన్నట్లుగా అది ఆలోచిస్తారు, దాన్ని కోరుకుంటారు. దీనివలన ఏమవుతుందంటే ఇంకొక జనరేషన్కి వచ్చేటప్పటికి దేవుడు తెర వెనక్కి వెళతాడు. ఆ తరంలో ఉన్న పిల్లలకి అసలు దేవుని ద్వారా సప్లై వస్తుందన్న సంగతి మర్చిపోతారు. అందుకనే పిల్లరా, మనం చేయాల్సిన పని ఏంటంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనము ఆయన చేసిన కార్యాలు మన పిల్లలకు చెప్పుకోవాలి. మరి మీరు పేరెంట్స్గా ఎప్పుడన్నా వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని మీరు పడ్డ కష్టాలు, మీరు చెమటోడ్చి బాధలు పడ్డారు, అవన్నీ చెప్పారో లేదో నాకు తెలియదు. చెప్పాలి. నువ్వు చెప్పకపోతే పొరపాటు చేస్తున్నావు అంతే. నువ్వు చెప్పాలి వాళ్ళకి, ఇదయ్యా ఒకప్పుడు మా నాన్నోళ్ళ పరిస్థితి ఇదిరా, అమ్మ ఇది నా పరిస్థితి ఇది. ఈ రోజున దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మీరు ఇంకా కృతజ్ఞతగా ఉంటే ఇంకా దేవుడు దీవిస్తాడని అవి చెబుతూ ఉంటే ఆ ఫ్యామిలీని దేవుడు పట్టించుకుంటూ ఉంటాడు, దేవుడు కడుతూ ఉంటాడు ఆ ఫ్యామిలీని. ఆమేన్.
అందుకనే ఇక్కడ 4వ వచనంలో ఏమని చదువుతున్నాం? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా, చూసారా, చెప్పకపోతే ఏం చేసిన వాళ్ళం అవుతున్నాం మనం? దాచిపెట్టిన వాళ్ళం అవుతాం. దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. పిల్లరా, మన గత స్థితి మన పిల్లలకు తెలిస్తే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఓహో, మా తాతోళ్ళు ఇలా ప్రార్థన చేసుకున్నారా, మా తల్లిదండ్రులు ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేశాడా, అయితే ఇప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట అని కనీసం దే విల్ థింక్, కనీసం ఆలోచిస్తారు అట్లా. ఈరోజు నా పిల్లలు ప్రార్థనకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు దేవుడు చేసిన మేళ్ళు ఏంటో నీ పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు. నీ పిల్లలు మీరు వెళ్ళండి నేను రానులేనని ఎందుకంటున్నారు? నీకు నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు వాళ్ళకి చెప్పలేదు, నీవు వాళ్ళకి అర్థమయ్యేదాకా వాళ్ళకి బోధించలేదు. అందుకనే పిల్లరా, మన కుటుంబము దేవుడు కట్టాలి అని అంటే వాటిని మనం చెబుతూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేది. 5వ వచనం చదవండి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి, అనగా పిల్లలకు వాటిని బోధిస్తే దేవుని క్రియలు వారికి అర్థమవుతాయి. పిల్లలకు బోధిస్తే ఏం జరుగుతుందో చెప్పేదా? ఆ ఫ్యామిలీ ఎలాగూ జరుగుతుందంటే, నిర్గమకాండం ఉంది అండి. పిల్లలకు బోధించడం అనే మాట కోసం ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియరా, గమనించండి, ఇక్కడ ఈ విషయం మన అందరికీ తెలుసు, ఇదేమి కొత్త సబ్జెక్ట్ ఏం కాదు మీకు. మోషేను గూర్చి, ఆ మోషే యోర్దాను నదిలో మరి ఆ బుట్టలో వేసినప్పుడు ఆ పిల్లవాడు ఆ నీళ్లలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఒక రేవు దగ్గర ఈ ఫరో కుమార్తెలో స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ ఆ బుట్టలో ఉన్న పిల్లోడిని, ఆ కేకలు విని ఆ పిల్లోడిని దగ్గరకు తీసి మరి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొని వెళ్ళారు. పిల్లోడేమో చిన్న పిల్లోడు, ఏజ్ ఎంత అంటే పాలు తాగే వయసు. పాలు తాగే వయసు అంటే ఎంత అండి? సుమారు పిల్లలు ఏ వయసు వరకు పాలు తాగుతారు? 3 ఏళ్ళ? 3 నెలలా? ఓకే, 3 ఏళ్ళేమో లేనిపోయింది. 3 నెలలు గట్టిగా తాగుతారు, లేదా ఇంకా ఒక 6-7 నెలలు కూడా తాగుతారు. కొంతమంది అయితే సంవత్సరం, ఇంతకుముందు, ఇప్పుడు కుదరట్లేదులేండి, ఒక 6 నెలలు సింపుల్గా, లేదా ఒక 9 నెలలు అట్లా పాలు ఇస్తారు. అంటే పాలు తాగే వయసు అంటే ఈ మోషే నెలల పిల్లోడు. మరి ఈ ఫరో కుమార్తె తీసుకొచ్చి మరి పిల్లోడిని పెంచడానికి ఎవరినన్నా చూడు అని అంటే మరి కరెక్ట్గా ఆ పిల్లోడి తల్లినే తీసుకొచ్చింది. అమ్మా ఇదిగో ఈమె పిల్లోడిని పెంచుతారని. ఆమె ఏమంటుంది ఫరో కుమార్తె? చూడండి 9వ వచనంలో. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు. పాలిచ్చి పెంచు అంటున్నాడు.
పాలిచ్చి పెంచటం అని అంటే ఆమె మరి పాలిచ్చే తల్లి అయి ఉండాలిగా. పాలిచ్చే తల్లి మాత్రమే పాలు ఇవ్వగలదు. మరి ఏమేమంటుంది, నువ్వు పాలిచ్చి పెంచు అని అంటానంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది ఆమె? అమ్మా నేను పాలు ఇవ్వలేను అని చెప్పాలి కదా. ఆమె అలాగంటలేదు. కారణం ఏంటంటే ఆ బిడ్డ తల్లే ఈమె పాలే ఆ బిడ్డకి ఇవ్వడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే పిల్లరా, ఈ తల్లి చేసిన పని ఏంటంటే ఆ పిల్లోడికి పాలు ఇస్తూ ఏం చేసిందో చూడండి. 9వ వచనంలో, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక తల్లిగానండి ఆ పిల్లవాడికి ఇందాక చెప్పేమే, మీ పిల్లలకు దాచకుండా అన్నీ చెప్పండి అని చదివాం కదా ఇందాక కీర్తనలో. ఇప్పుడు ఆ తల్లి ఆ చిన్న బిడ్డకు అన్నీ నేర్పిందంట. పాలిస్తూనే దేవుని కథలు చెప్పింది, పాలిస్తూనే దేవుని మాటలు చెప్పింది, పాలిస్తూనే దేవుని భయభక్తులు నేర్పింది. అలాగే దేవుని సన్నిధి ఆ బిడ్డ మీద ఉండాలని ఆ బిడ్డను దీవించి ప్రార్థన చేసింది. ఇంకా ఆ తల్లి చేసిన పని ఏమిటంటే ఈ పిల్లవాడు గొప్పవాడుగా మారాలని ప్రార్థన చేసింది. ఒకసారి ఈ కీర్తనలోకి వెళదాం. ఇప్పుడు మనం చదివేమే 78వ కీర్తన. 78వ కీర్తన 4వ వచనం చదివాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేది. ఇప్పుడు ఈ వచనంలో ఏమనుందో కరెక్ట్గా ఈ తల్లి తన కుమారుడైన మోషేకు దేవుడు చేసిన పనులన్నీ చెప్పింది. ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాడు. అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత బాల్యకాలంలో నేర్పిన మాటలు కానీ బాల్యకాలంలో నేర్పిన పనులు కానీ ఆ పిల్లవాడికి ఎంత ప్రయోజనకరంగా మారిపోయినాయంటే ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత ఆ పిల్లోడు ఏమయ్యాడు చూద్దాం. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఆ అబ్బాయి కొంచెం డెవలప్ అయ్యాడు. ఆ తర్వాత ఎలాగ మారిపోయాడంటే ఆ తల్లి ఇచ్చిన ట్రైనింగ్ ఎంత గొప్పగా మారిపోయిందో 22వ వచనం చదవండి. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. బా ప్రియులారా, అపోస్తల కార్యము 7వ అధ్యాయము 22వ వచనము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో నుండి పుట్టుకొచ్చిందండి. అది ఇప్పుడు మనకు కరివేపాకు మొక్క పెడితే ప్రక్క పిలక వస్తుంది, ఒక అరటి మొక్క పెడితే ప్రక్కన పిలకలు వస్తున్నాయి. ఆ పిలక ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తల్లి కరివేపాకు మొక్కలో నుండి పిలక మొక్కలు వచ్చినాయి. అలాగూ నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనము తల్లి మొక్క అయితే ఆ తల్లి మొక్కలో నుండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో పిల్ల మొక్క బయటకు వచ్చింది. అయితే అద్భుతం ఏంటంటే పిల్ల మొక్క తల్లి మొక్కను మించిపోయింది. తల్లిని మించిన తనయుడుగా మారిపోయాడు. కారణము దేవునికి అప్పగించింది ఆ పిల్లవాడిని.
ఈ నిర్గమకాండం 2:9 ఒక మొక్క, అది తల్లిది. అపొస్తలుల కార్యం 7:22 ఒక మొక్క, అది కుమారుడిది. ఈ కుమారుడిది బలంగా మారిపోయింది. కారణము టీచింగ్, దేవుని గూర్చి చెప్పింది, దేవునికి ఆ పిల్లవాడిని అప్పగించింది, దేవుని మాటలు నేర్పింది, దేవుని వాక్యాన్ని నేర్పింది, దేవుని యందు భయభక్తులు నేర్పింది, అలాగే దేవుని కొరకు జీవించమని హెచ్చరించింది. అందుకనే చూడండి, మోషే పేరు అందరికీ తెలిసిపోయింది, కానీ మోషే తల్లి పేరు చాలా కొద్ది మందికే తెలుసు, అందరికీ తెలియదు. మోషే తల్లి పేరు చెప్పండి ఎవరన్నా? ఎవరు? అదేనే నేను చెప్తుందే, మోషే పేరు అందరికీ తెలిసింది, కానీ మోషే తల్లి పేరు తెలియదు. యోకెబేదు ఆమె పేరు. అంటే తల్లిని మించిన తనయుడిగా మారిపోయాడు. కారణము దేవుని మాటలు ఆ బిడ్డకు నేర్పింది. యెహోవా ఇల్లు కట్టించనేడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినేడలా దాని కావలి కాని వాని ప్రయాస కూడా వ్యర్థమే. దేవుడే మన ఇల్లును కట్టాలి. 2 ఇళ్ళు చూపించాను ఇప్పుడు, 2 గృహాలు. ఒకటెవరిది? యాకోబు ఇల్లు. యాకోబు తన ఇంటిని ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా అభివృద్ధి చెందాడు. యాకోబు కుటుంబాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న దేశం, యుద్ధాలను గురించి వింటున్న దేశం ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశము ఈ ఫ్యామిలీలో నుండే పుట్టింది. అంటే ఒక ఫ్యామిలీలో నుండి ఒక దేశమే బయటకు వచ్చింది. దేవుడు కడితే అలాగుంటుంది. అయితే దేవుడు అందరికీ కడతాడు, అప్పగించుకోవటంలో ఉంది. మనం దేవునికి అప్పగించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయడానికి టైం లేదండి అని అంటున్నావంటే నువ్వు దేవునికి అప్పగించుకోవట్లేదని అర్థం. ఇప్పుడు ఇవి దసరా హాలిడేసు. జనరల్గా మన మైండ్ ఎలా ఉంటుందంటే కొంచెం పెండింగ్ పనులు చూసుకోవాలనుకుంటాం. అలాగే ఇంకెక్కడికన్నా పోయి కొంచెం టైంపాస్ అని కొన్ని పనులు పెట్టుకుంటాం. కానీ ఇలాంటి టైం అనేది దేవునికి అప్పగించుకుంటే డబుల్ బ్లెస్సింగ్ చూస్తాం మనం, డబుల్ బ్లెస్సింగ్. కావున ఇలాంటి బ్లెస్సింగ్ యాకోబు కుటుంబంలో చూశాడు. అలాగే ఇలాంటి బ్లెస్సింగ్ మోషే కుటుంబంలో చూడటం జరిగింది. అలాగే దేవుడు మన గృహప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇంకొక ఇల్లు చూపిస్తాను. ఇంకొక ఇల్లు. ఆ ఇల్లు ఎలాంటిదంటే 2వ రోజుల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావలెనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఇక్కడ ఇంకొక ఇల్లు ఉందండి. ఈ ఇల్లు ఎవరంటే ఒక సామాన్యురాలు యొక్క ఇల్లు. ఆమె తన పిల్లలను పెట్టుకొని బ్రతుకుతూ ఉంది. అయితే అప్పులున్నాయి ఈ ఇంటిలో. ఈ అప్పులోళ్ళు వచ్చి ఆ ఇంటిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని దాసీలుగా తీసుకొని వెళ్ళాలని చూస్తున్నారు. ఇలాగూ ఉన్న ఇంటిలో ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక ఒక దినాన ఈ కుటుంబ బాధ్యతలేంటి, ఈ కుటుంబ భారాలేంటి, అసలు మా పరిస్థితి ఏంటి అని కృంగిపోయి ఈమె చేసిన పని ఏమిటంటే దైవజనుడైన ఎలీషా గారి దగ్గరకు వెళ్ళింది. ఆ ఇంటిలోకి ఎలీషాని రమ్మని పిలుచుకుంది. ఎలీషా గారు ఆ ఇంట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఎలీషా గారు, నా వలన నీకేమి కావాలమ్మా? నన్ను రమ్మన్నావు, నేను వచ్చాను. అయితే ఏం చేయాలి? నా వల్ల నీకేం కావాలమ్మా అని అడిగితే
అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అది నాకు తెలియజెప్పమన్నాడు. ఆమె ఏమంటుంది, అయ్యా నా ఇంట్లో ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇల్లు ఎంప్టీ హౌస్, ఖాళీగా ఉన్న ఇల్లు. ఎలాంటి ఇల్లు అండి ఇది? ఒక ఖాళీగా ఉన్న ఇల్లు. ఒక నూనె కుండ, చిన్న నూనె కుండ. అంటే నూనె కుండ అంటే ఎంత ఉంటుంది? ఏదో చిన్నది ఆ ఇంట్లో ఒక మూలన ఉంటుంది, అది తప్ప ఇంకేమీ లేదంటే ఇల్లంతా ఖాళీగా ఉందనే కదా. ఇది ఖాళీ ఇల్లు, ఎంప్టీ హౌస్. అయితే దైవజనుడైన ఎలీషా గారిని పిలుచుకుంది అని అంటే దేవుడే వచ్చినట్టు ఆ ఇంట్లోకి. ఆ ఇల్లు ప్రార్థన చేసిన తర్వాత ఎలాగ మారిపోయిందంటే 6వ వచనం చూడండి. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఇక్కడ ఏమైందంటే ఎలీషా గారు వచ్చినప్పుడేమో ఖాళీగా ఉంది ఇల్లు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఇల్లంతా పాత్రలు వచ్చినాయి, ఇల్లంతా పాత్రలు నూనెతో నింపబడ్డాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాత్రలతో ఇల్లు నిండిపోయింది, ఫుల్ హౌస్గా మారిపోయింది. ఎలీషా గారు రాకముందేమో ఎంప్టీ హౌస్, ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఫుల్ హౌస్. ఎంప్టీ హ్యాస్ బికమ్ ఫుల్, ఖాళీ నిండుగా మారిపోయింది. ప్రభునంతులారా, దేవుడు మన ఇల్లు కడితే, దేవునికి మన గృహాలని మన జీవితాలను అప్పగించుకుంటే ప్రస్తుతానికి నీకు ఖాళీగా ఉండొచ్చు, ప్రస్తుతానికి వెలితిగా ఉండొచ్చు, ప్రస్తుతానికి ఏదో అంటారు చూడండి, బోసిపోయింది అని అంటారే. అంటే బోసిపోయింది అని అంటే అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగూ ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ప్రభువుకు మన జీవితాలను మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో నిండుదనము వస్తుంది. ఆమేన్. మరి అలాగూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుందామా? అలాగూ మన హృదయాలను మనం దేవునికి సమర్పించుకుందామా? అందుకనే మొదటి వాక్యం ఏం చదివామండి? 127వ కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. కాబట్టి మన గృహాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. మనకున్న బరువులు, మనకున్న బాధ్యతలు, ప్రభా ఇవన్నీ నా వలన కాదు, మీరు చూసుకోండి, మీ మీద ఆధారపడుతున్నాను అని దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. 3 గృహాలు చూసాం. ఒకటి ఎవరిల్లది? యాకోబు ఇల్లు. యాకోబు ఒంటరివాడిగా జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అయితే అత్యధికంగా అభివృద్ధి చెందాడు. ఎందుకంటే ఆయన గృహాన్ని దేవుడే కట్టాడు. రెండవ ఇల్లు ఎవరిది చూస్తున్నాం? మోషే ఇల్లు. ఆయన కూడా ఒంటరివాడిగా యోర్దాను నదిలో మరి కొట్టుకుపోయే జీవితం, అది కొట్టుకుపోయే జీవితం అండి. మోషే జీవితాన్ని చెప్పాలంటే అది కొట్టుకుపోయే జీవితం. కొట్టుకుపోయే జీవితాన్ని తీసుకొచ్చి నాయకుడిగా చేశాడు దేవుడు. ఎవరికి అప్పగించుకున్నారు? వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. అలాగే 3వ కుటుంబాన్ని చూసాం, ఒక విధవరాలు యొక్క కుటుంబం. ఆమె అప్పులు బాధలో ఉన్నప్పుడు, ఎలాగ బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవజనుడైన మోషే దగ్గరకు వెళ్ళి మోషే గారిని పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటే ఖాళీగా ఉన్న ఇల్లు పాత్రలతోనూ నూనెతోనూ నింపబడింది. అది అమ్ముకొని ఆమె పిల్లలు బ్రతికారు. ఖాళీ ఇల్లు నిండు ఇల్లుగా మారిపోయింది. అది దేవుడు కట్టిన ఇల్లు. ఈనాడు మనము కూడా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవునికి మన హృదయాలను మనం లోతుగా పరీక్షించుకోవాలి. ప్రభువా, మా గృహాన్ని, మమ్ములను మీరు కట్టండి ప్రభువా అని మనం ప్రభువుని అడగాలి. చివరిగా ఒక్క వాక్యం చూద్దాం. దేవుడు మన గృహాల్ని కడుతూ ఉన్నప్పుడు జరిగే పనులు ఏమిటంటే, సామెతలు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. మంచివాడు
తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను. ఇదండి దేవుడు కట్టిన ఇల్లు. పిల్లల పిల్లలు కూడా ఆస్తికర్తలుగా మారుతారు. ఆమేన్. ఇది దేవుడు కట్టిన ఇల్లు. అందుకనే చదువుతున్నా కదా, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను. కావున మనము మన గృహాలని, మన జీవితాలని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు మనలో కూడా చేయాలని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఒక నిమిషం అందరం తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మా గృహాలు మీరు కట్టాలి అని మీరు ఆలోచిస్తున్నారు కదా ప్రభా. మా గృహాలు మీరు నిర్మించాలి అని మీరు ఆలోచిస్తున్నారు కదా దేవా. మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకొని మా గృహాలు మీరు కట్టులాగున యాకోబు వలె మీ మీద ఆధారపడాలి, మోషేలాగా మీ మీద ఆధారపడాలి. ఆ బీద విధవరాలు దేవుని సేవకుడు ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఎలాగూ ఖాళీ ఇల్లు నిండు ఇల్లుగా మారిందో అలాంటి కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో జరగాలయా అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. జీవాధిపతి మీకు వందనాలు. గణుడు అయిన మా దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. యెహోవా, మీరు మా గృహమును కట్టమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా గృహాన్ని మీరు కట్టండి ప్రభా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకో. మా పిల్లలకు, మా తల్లిదండ్రులు పడ్డ కష్టాలు వారికి చెప్పాలయ్యా. అలాగే మేము పడిన కష్టాలు వారికి చెప్పాలి. ఈ రోజున ఏదైనా కొంచెం సౌఖ్యంగా మా పిల్లలు ఉన్నారంటే అది ఆ ప్రారంభ దినాలలో ఆ నేల మీద మోకరించి ప్రార్థన చేసిన పెద్దోళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మేము గ్రహించుకోవాలి ప్రభా. దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. అదే ప్రార్థన ఈనాడు మాలో కూడా కొనసాగితే మేము కూడా మా పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయగలము కదా. అట్టి వారిగా మేము ఉండాలి ప్రభా. సహాయం చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలను మీరు కనికరించండి. వీటిల్లో ఏది కూడా మేము దాచిపెట్టకుండా మా పిల్లలకు చెప్పాలని కూడా విన్నాము. వారికి కృతజ్ఞత పుట్టాలయ్యా, వారికి కృతజ్ఞత రావాలి ప్రభా. అయ్యో, ఇలాంటి దేవుణ్ణి మేము నిర్లక్ష్యం చేస్తుంది లేదు, మేము పొరపాటు చేస్తున్నాం, మా ఈ దేవునికి మేము కూడా ప్రార్థన చేసుకోవాలనే మనస్సు మా పిల్లలకు రావాలి ప్రభా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పారు కదా. పిల్లలను అలా చేస్తానన్నారు. అలాగూ దేవునిని మేము అందించుటకు సహాయం వచ్చి, మోషే తల్లి దేవునిని మోషేకు అందించింది. ఆ తర్వాత మోషే ఎంత గొప్పవాడుగా మారిపోయాడు ప్రభా. ఓ దేవా, మాలో నుండి అలాగూ బలమైన వారు పుట్టుకు రావాలి. అలాంటి బలమైన యవనస్తులు మా మధ్య లేవాలి ప్రభా. సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, ఈ మాటలు మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచి పిల్లలందరికీ వందనాలు.